అయితే ఇప్పుడు ఈ మీరు చేసిన 24 సెట్‌లలో ఏ యాంబియన్స్ క్రియేట్ చేయడానికి ఎక్కువ కష్టపడ్డారు? ఎక్కువ తపన పడ్డారు? సీ స్టార్టింగ్‌లో స్టెప్ బై స్టెప్ జరిగిందండి. సో, ఫస్ట్ విజయనగరం సెట్ ఎయడం జరిగింది. ఓకే. దానికంటే ముందు ఫ్యాక్టరీ సెట్ ఒకటేసాం. ఆ! బెల్లం ఫ్యాక్టరీ సెట్. ఓకే. సో, ఎప్పటికప్పుడు ప్రతిదీ ఛాలెంజ్‌గానే. ఆ సిట్యుయేషన్ తగ్గట్టు. ఓకే. ఈ చెరుకు ఫ్యాక్టరీ అనేది ఈ సినిమాలో మెయిన్ ఫ్యాక్టర్ ఏ సెట్ కూడా సెట్‌లలో ఏసిన ఫీల్ కనపడదు మీకు. ఓకే. ఆ 'రై నేచురల్ రై రై లొకేషన్స్. రై రై' సాంగ్‌లో మనకు కనపడుతుండేది అదేనా ఫ్యాక్టరీ సెట్టు? ఆ! యాహ్! పిల్లలు గనుక అంతా అది ఒక వేరే ఫ్యాక్టరీ. అది ఓకే. కాకుండా మీకు టీజర్‌లో కనిపిస్తది ఆ ఫ్యాక్టరీ ఓకే. ఏదైతే ఉందో. సో, 2 ఫ్యాక్టరీలు ఎయడం జరిగింది. సాంగ్ కోసం ఒక ఫ్యాక్టరీ, దీనికోసం ఫ్యాక్టరీ. హ్మ్. ఒక లైవ్ షుగర్ ఫ్యాక్టరీలో కూడా షూట్ చేయడం జరిగింది. హుహుహు. ఫీల్ కోసం. సో, నేచురల్ లొకేషన్స్ లాగా ఉండాలనేదే ఐడియా అండి. కథని ఔట్ ఆఫ్ ద కథ ఎళ్లి చేయకూడదనేదే పాయింట్. సో, 'చికిరి' సాంగ్ గాని, ఏదైనా గాని మీకు చుట్టుపక్కల జరిగే ప్రాంతాల్లో ఉండే కనెక్షన్ ఫీల్ వచ్చేలాగే డిజైన్ చేయడం జరిగింది. ఓకే. హ్మ్. ఆ 'చికిరి' సాంగ్‌లో కొన్ని విజువల్స్ ఉన్నాయి. ఇక్కడ మౌంటైన్ పైనకెళ్ళిపోయి ఒక కొండ పైన చేశారు. అవును. అదెక్కడ సార్ అది? శ్రీలంక అన్నారు నిజమేనది? అది శ్రీలంక కాదండి. ఫారెస్ట్ అంతా గూడా మనం ఇక్కడ మనకు పర్మిషన్‌లు కష్టం గాబట్టి, హ్మ్. ఆ ఫారెస్ట్ ఏరియా కోసం మనం శ్రీలంకలో వెళ్ళటం జరిగింది. ఓకే. ఆ టైమ్ లైన్‌కి మనకిక్కడ వర్షాలు అవన్నీ గూడా పడుతున్నాయి. హ్మ్. సో, శ్రీలంక వెళ్లి చేయడం జరిగింది. అది కాకుండా 'చికిరి' సాంగ్‌లో మీకు కనిపించే కొండ ఏదైతే ఉందో, హ్మ్. అది పూణే. ఓహో! పూణేలో ఎలిఫెంట్ నోస్ అని జెప్పి ఒక లొకేషన్ ఉంది. హ్మ్. సో, హ్మ్. దానికి వెళ్ళడమే కష్టం. హ్మ్. ఆల్‌మోస్ట్ ఒక 30, 40 మినిట్స్ కొండ కిందకి నడుచుకుంటా వెళ్ళాలి. అవును. మేకింగ్ వీడియోలో చూసాం. నడుచుకుంటా యాహ్! వెళ్తున్నారు వీళ్ళంతా. అవును. ఆ! అక్కడ ఎళ్ళడమే ఇంపాసిబుల్. అలాంటి ప్లేసులకెళ్ళి షూట్ చేయడం జరిగింది. అక్కడ మీకు చుట్టుపక్కల చూస్తే ఆల్‌మోస్ట్ ఒక 36 వాటర్ ఫాల్‌లు పడుతూ ఉంటాయన్నమాట. సీజనల్ టైమ్‌లో ఇంకెక్కువుంటాయి. హుహుహు. సో, ఆ నేచురల్ ఫీల్ కోసము వాటర్ ఫాల్ కావాలి, ఒక ల్యాండ్‌స్కేప్ కావాలి అని, ఒక ఫారెస్ట్ కావాలి. ఇలా డివైడ్ చేసుకొని ఒక్కొక్కటి ఒక దగ్గర చేసాం.